కాళేశ్వరం నీళ్లు లేకుండానే రికార్డు స్థాయి ధాన్యం పండించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. నీటి ఎద్దడి ఉన్నా ప్రతి పొలానికి నీళ్లు అందిస్తున్నామన్నారు. వరికి మద్దతు ధరతో పాటు సన్నబడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని, రైతుని రాజును చేయడమే సర్కార్ లక్ష్యమని తెలిపారు పొంగులేటి. విదేశాలకు కూడా మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని మొన్ననే శ్రీకారం చుట్టుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతి గింజని ప్రభుత్వం నిజాయితీగా అన్న మాట ప్రకారం చిత్తశుద్దితో రైతులకి భరోసా ఉంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతును రాజు చేయాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో విస్మరించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్నటి పంటకి రైతు భరోసా ఇప్పటికే సుమారు 5,400 కోట్లు ఇచ్చాం. ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతందరికీ ఆ రైతు భరోసాని మిగతాది కూడా ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరులకి ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి చుక్క రైతన్నకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్న యంత్రాంగం అంతా రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటకి వేసిన పంటని కాపాడుకోవటం కోసం తాపత్రయపడి ఆ నీటిని సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాళేశ్వరం ఉన్ననాడు కూడా మహా అద్భుతం 8వ ఎంత కాళేశ్వరాన్ని కట్టారని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన టైంలో కూడా మొన్న వర్షాకాలం పండినంత పంట కాళేశ్వరం ఉన్ననాడు కూడా పండల